బీపీ పెరిగితే తల తిరుగుతుందా? హలో, నా పేరు డాక్టర్ అజిత్ మొహమ్మద్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, ఉస్మానియా హాస్పిటల్, జేపీ రోడ్. ఈ మధ్య నా ఓపీలోకి వచ్చిన ఒక పేషెంట్ బీపీ టాబ్లెట్ వాడడం మానేశాడు. బీపీ చూస్తే 220 ఉంది. సో అతను ఏమంటున్నాడంటే, సార్ నాకు బీపీ పెడితే తెలుస్తుంది సార్, అలా పెరుగుతుంది, మెడ నొప్పి వస్తుంది. సో నాకు ఇప్పుడు అదే ఉండదు సార్, సో నేను టాబ్లెట్ మానేశాను. సో ఇలా మానేయొచ్చా? నిజంగానే బీపీ పెరిగితే అన్నిసార్లు సిమ్టమ్స్ తెలుస్తాయా? నో. ప్రతిసారి మనకి సిమ్టమ్స్ తెలియాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనం స్ట్రోక్ లో ల్యాండ్ అయ్యే ప్రమాదం కూడా ఒక్కోసారి ఉంటుంది. సో ప్రతిసారి బీపీ హయ్యర్ లో ఉంటే తల తిరగడము, లేదా నెక్ పెయిన్ రావడము, లేదా ఇంకో మాదిరిగా మనకు సిమ్టమ్ తెలియాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనము మన ఊహించని ప్రమాదంలో కూడా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ బీపీ చెక్ చేసేది లేదా మీ బీపీ డిసైడ్ చేసేది డాక్టరో పేషెంటో ఎవరో కాదు, మీ సిమ్టమ్ అసలు కాదు. బీపీ రికార్డింగ్ మిషన్ అండ్ ప్రాపర్ గా బీపీ చెక్ చేసే డాక్టర్. అంతే తప్ప నాకు సిమ్టమ్ లేదు సార్, నాకు తల తిరగలేదు సార్, నాకు నెక్ పెయిన్ రావట్లేదు సార్, నాకు హెడేక్ రావట్లేదు సార్, నేను టాబ్లెట్స్ వాడను అంటే అది కరెక్ట్ కాదు. ఇమీడియట్ గా వెళ్ళి మీరు మీ బీపీ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.